హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డే 2 హరిశ్చంద్రగఢ్ ట్రెక్కింగ్ అడ్వెంచర్. ఎర్లీ మార్నింగ్ వేడి వేడి చాయ్ తాగుతూ స్టే ముందే ఉన్న కొండల వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నాం. మార్నింగ్ అరౌండ్ 6:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. మా స్టే వచ్చేసి హరిశ్చంద్రగఢ్ బేస్లోనే ఉండింది, కీరేశ్వర్ విలేజ్ అని. మా స్టే ముందున్న కొండల వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. లెట్స్ గో. కొండల మధ్యలో ముందుకు వెళ్తున్నాం. అద్భుతమైన పర్వతాల మధ్యలో ట్రెక్కింగ్ ప్రారంభించాం. అడుగు అడుగుగా పైకి ఎక్కుతూ ప్రతి అడుగు మేఘాలకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఇక మధ్యలో ఎక్కడం కాస్త కష్టంగా మారింది, కానీ ప్రతి సవాలు ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఏదో చెయ్యి యాక్టివిటీ పైకి ఎక్కుతూ ఎక్కుతూ ఎక్కడం కాస్త కష్టంగా మారుతుంది. గ్రాస్ ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తుంటే ఫ్రెండ్స్ కామెడీ చేశారనమాట, ఏంటి గడ్డి పీకుతున్నావా అని. హరిశ్చంద్రగఢ్ రీచ్ అవ్వడానికి సగం దూరంలో ఉన్నాం. ఇది మిడిల్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వ్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా అందరూ వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. చుట్టూ కొండలు ఎక్కేంత కనిపిస్తున్నాయని ఇంకా టాప్ వ్యూకి చేరుకోలేదు. ఇక్కడ దారి మధ్యలో ఇంకా గ్రూప్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఇంకా అక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. ఇంకా టాప్ వ్యూ వెళ్ళేంత వరకు వాటర్ ఏది దొరకదు. సో కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అగైన్ స్టార్టెడ్ ట్రెక్కింగ్. ఫైనలీ ఇంకాసేపట్లో టెంపుల్ చేరుకుంటాం. ఇదిగోండి టెంపుల్. ఇది హరిశ్చంద్రేశ్వర్ టెంపుల్. ఇక్కడ పక్కన పాండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టెంపుల్ లెఫ్ట్ సైడ్కి పాండ్ ఉంటుంది. పాండ్ దగ్గర అక్కడ ఏదో ఉంది, అక్కడ విగ్రహాలు అయితే ఏం లేవు, కట్టున్నారు. టెంపుల్ వ్యూ. టెంపుల్ బయట అయితే ఎలా ఉంది. ఇంకా షూ అంతా తీసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. ఇదే మన హరిశ్చంద్రేశ్వర్ టెంపుల్లో ఉన్న గర్భగుడి బయట వ్యూ. ఇంకా ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేసాను. ఆ టెంపుల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కేదారేశ్వర్ కేవ్స్ ఉన్నాయి. కేదారేశ్వర్ కేవ్స్ వెళ్దాం.
ఇక్కడ లోపల 4 పిల్లర్స్ టెంపుల్. 4 పిల్లర్స్ రిప్రజెంట్ టు 4 యుగాస్, సత్య, త్రేత, ద్వాపర యుగ అండ్ కలియుగ. 3 స్తంభాలు ఇప్పటికే పడిపోయి ఉన్నాయి, ఇంకా ఒకటి ఉంది. ఆ ఒక్క పిల్లర్ పడిపోతే కలియుగం అంతమవుతుంది అని చెప్పి నమ్ముతారు. నేను ప్రదక్షిణ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేస్తా. వీడియోస్ మళ్ళీ బారాలేదని వెళ్ళాను. టెంపుల్స్ నుంచి బయటకు వచ్చి ఇంకా పాండ్ దగ్గర పీస్ఫుల్గా న్యాచురల్ పెడిక్యూర్ చేసుకుంటూ కూర్చున్నా. చాలా పీస్ఫుల్గా అనిపించింది. బయట చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న వినాయకుడు టెంపుల్ కనిపించింది. ఇంకా బేర్ ఫుట్తోనే కొంకన్ ఘాట్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. మేము వ్యూ పాయింట్ రీచ్ అయ్యేసరికి ఫాగ్ నిండింది, సో వ్యూ పోయింది. అందరూ ఫీల్ అయ్యారు. కాకపోతే కాసేపు వెయిట్ చేస్తే వ్యూ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మొత్తం ఫాగ్ ఉంది. ఫైనల్లీ వ్యూ వచ్చింది. వ్యూ చూసుకొని రిటర్న్ అయ్యాం. ఇక్కడ వెళ్తుండగా ఒక స్నేక్ అడ్డొచ్చింది. ఇంకా రిటర్న్ బ్యాక్ టు టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసి మ్యాగీ పాయింట్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు. వెళ్ళేటప్పుడు వాటర్ కానీ ఏది దొరకదు. ఎక్కడ మధ్యలో వాటర్ అయితే దొరకచ్చు, మ్యాగీ ఇంకా తినడానికి ఏమీ దొరకవు. సో ఇక్కడే మ్యాగీ తింటూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా లంచ్ అయిన తర్వాత వ్యూస్ చూస్తూ అలా హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉండింది. ఇంకా కూర్చొని కాసేపు టైం ల్యాప్స్ పెట్టాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వ్యూ పాయింట్స్ అన్నీ క్యాప్చర్ చేసాం వీడియో చేసి. ఇంకా సగం దారికి వెళ్ళేసరికి నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇంకా ఛార్జ్ లేదు. అండ్ ఆల్సో నా మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయింది. సో ఇంకా స్టేకి వెళ్ళిన తర్వాత స్టోరేజ్ క్లియర్ చేసుకోవాలి. ఇంతే అండి, మన 1 డే ట్రెక్ ముగిసింది. ఇంకా మేము స్టే రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోద్ది, ఈవినింగ్ ఆర్ నైట్ అయిపోద్ది. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తినేసి ఏదైనా గేమ్స్ ఉంటే గేమ్స్ ఆడేసి పడుకోవడమే. నెక్స్ట్ డే 4:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుందంట. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తీసుకో, నువ్వు తింటావా? నేను తినా.